అందరికీ నమస్కారం. ఇప్పుడు తన ఎక్స్‌పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి దీప్తి వస్తున్నారు. ఆమె ఎక్స్‌పీరియన్స్ వింటాం. నా పేరు దీప్తి. నాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది మేడం. సో, నేను యాక్చువల్లీ 7 ఇయర్స్ నుంచి చెన్నైలో చాలా దగ్గరలో నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎవ్వరు సజెస్ట్ చేసిన ప్రతి హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని నేను. వెళ్ళి అందరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. వెళ్తాను, ప్రాబ్లమ్ ఏంటి కనుక్కుంటారు, మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అంతే. సో, నాకు దానివల్ల యూజ్ ఎక్కడ అనిపించలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. సో, ఈవెన్ నాకు ఒక డాక్టర్ అయితే ఐయుఐ సజెస్ట్ చేశారు. సో, దానికి కూడా నేను ప్రిపేర్ అయిపోయాను. 2 టైమ్స్ ఐయుఐ చేయించాను. ఎందుకంటే నాకు బేబీ కావాలి. సో, ఆ 2 టైమ్స్ చేసినప్పుడు కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు. నేనైతే ఒక టైంలో చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను చాలా. తర్వాత మళ్ళా వేరే డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు. సో, అక్కడ కూడా ఇదే ప్రాబ్లమ్. సో, దానికని చెప్పేసి ఐయుఐ కూడా వర్కౌట్ అవ్వదు. సో, విల్ గో విత్ ఐవీఎఫ్ అని చెప్పేశారు. సో, దానికి నేను ప్రిపేర్ అయిపోయాను. సో, లాస్ట్‌కి మా పేరెంట్స్ వచ్చేసి ఇంత చేస్తున్నావు కదా! ఒక్కసారి రా. వచ్చి మేడం దగ్గర చూపించుకొని వెళ్ళు. నీకు రాలేదా? సరే ఓకే. యూ కెన్ గో విత్ ఐవీఎఫ్ అని చెప్పారు. సరే ఓకే. ఇంత చెప్తున్నారు కదా! అని చెప్పేసి నేను డిసెంబర్‌లో ఇక్కడికి వచ్చాను మేడం. వచ్చిన తర్వాత మీట్ చేశాను. నేను సార్‌తో భాస్కర్ సార్‌తో కూడా మాట్లాడాను. సో, నా ప్రాబ్లమ్ మొత్తం చెప్పాను. సో, తర్వాత మీ దగ్గరికి కూడా వచ్చి కన్సల్ట్ చేశాను. సో, నాకు అనిపించింది ఇంత దగ్గర తిరిగాను, అందరూ ప్రాబ్లమ్ అంటున్నారు. బట్ మేడం ఏంటి అది అసలు కన్సిడర్ చేయలేదు. ప్రాబ్లమే కాదంటున్నారు. ఎట్లా అనేది నాకు అర్థం కాలేదు. వీడియోస్ చూడమన్నారు ఫస్ట్. తర్వాత వచ్చేసి మెడిటేషన్ చేయండి. సో, యోగ నిద్ర ఉంది. అది చేయండి అని చెప్పారు. సో, నేను అవన్నీ చేస్తూ వచ్చాను. సో, యాక్చువల్లీ కరెక్ట్‌గా 3 మంత్స్, హార్డ్లీ 3 మంత్స్ నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. 4th మంత్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేనే కన్సీవ్ అయిపోయాను. అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను నమ్మలేకపోయాను అసలు. నాకు ఏంటి 4th మంత్‌కే బేబీ ఏంటి 7 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడికి రాగానే 4th మంత్‌లో నాకు నిలబడిపోయింది. అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా మేడం చాలా థాంక్స్ చెప్పాలి మీకు. ఈరోజు నేను ఇంత హ్యాపీగా నా బేబీని తీసుకొని వెళ్తున్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం.